సనాతన ధర్మాన్ని కాపాడాలని తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సాంప్రదాయ దుస్తులతో వెళ్లి దాండియా ఆడాలని బజరంగ్ సేన విన్నపించారు. డీజేలు పెట్టి భక్తి పాటలతో ఆడాలని, పాశ్చాత్య దుస్తులు కాకుండా సాంప్రదాయ దుస్తులు వేసుకోవాలి అని హెచ్చరించారు. దాండియా ఆటల్లో పాల్గొనే వ్యక్తుల ఆధార్ కార్డులు చూసి వారిని లోనికి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. సెక్యూరిటీ పరంగా పెట్టే బౌన్సర్లను హిందువులను పెట్టాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలని బయటికి వెళ్లే ముందు తల్లిదండ్రులు సాంప్రదాయ దుస్తులతో బొట్టుపెట్టి పంపించాలని కోరారు. మహిళలు జీన్స్లో టీ-షర్ట్లు కాకుండా లంగా ఓణీలు సాంప్రదాయ దుస్తులతో బొట్టు పెట్టుకుని వచ్చి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మగ పిల్లల తల్లి తండ్రులు కూడా ఆడవాళ్లను గౌరవించాలి అని వారికి చిన్ననాటి నుండి వారికి నేర్పించాలి అని కోరారు. मैं बजरंग सेना का तेलंगाना प्रेसिडेंट हूँ। मेरा नाम इंदर लक्ष्मण राव है। मैं सभी से प्रार्थना करने वाला हूँ, जितने भी इवेंट्स ऑर्गेनाइज डीडी दांडिया के लिए जो कर रहे हैं ऑर्गेनाइजेशन ऑर्गेनाइज जो कर रहे हैं, वो लोगों के लिए एक विनती है कि जो भी बाउंसर लगाएंगे आप हिंदू बाउंसरों को लगाइए। अपने पास दुनिया के बाउंसरा हैं, नहीं हो तो बोलो हमारे बोलो, हम लागे देंगे आप लोगों को बाउंसर। और एक बात, सबको अंदर आते समय आधार कार्ड चेक करना और उनके तिलक लगाना, एक कंकणम लगाना। और एक बात, और वेस्टर्न कल्चर के कपड़े बैन कर दीजिए। ये हिंदू कल्चर है, दांडिया वाला तो माता का है ऑर्गेनाइजिंग प्रोग्राम। आप लोग पूरे इंडियन कल्चर में रहिए। जय श्री राम। जय श्री राम। अंदरिकी जय श्री राम। ना पेరు रजनी, బజరంగ్ సేన మహిళా విభాగ్ స్టేట్ ప్రెసిడెంట్. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనకి దసరా ఈ సందర్భంగా మనకి బతుకమ్మ ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించి వాళ్ళందరూ కూడా బతుకమ్మ ఆడడం జరుగుతుంది. మిగతా మన హిందూ ధర్మానికి సంబంధించిన మిగతా కొందరు గర్బా ఇవన్నీ ఇట్లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ అందులో మన బౌన్సర్స్ వాళ్ళందరినీ కూడా హిందువులను పెడితే బాగుంటుంది. అండ్ పిల్లలు, ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డ్రెస్సింగ్ అదన్నీ కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. స్లీవ్లెస్ అట్లాంటివి వేసుకోకుండా, జీన్స్ ప్యాంట్లు వేసుకోకుండా, అమ్మవారి దగ్గరికి వస్తున్నాము ఇట్లా అని అందరం సంతోషంగా పండుగ చేసుకోవాలన్నట్టుగా అందరూ కూడా మన హిందూ ధర్మానికి సంబంధించి మన డ్రెస్సింగ్ అదంతా కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా మీ పిల్లల్ని పంపించేటప్పుడు మీ డ్రెస్సింగ్ అదన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని కూడా చూడండి, పంపించండి. మిగతా మగపిల్లల తల్లిదండ్రులకు కూడా నేను విన్నపం చేస్తున్నాను, మీ పిల్లలు కూడా వేరే ఆడపిల్లని చిడాయించకుండా వాళ్ళని సరిగ్గా పెంచండి అని కూడా నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హిందువులకు సంబంధించి వాళ్ళని మాత్రమే పెట్టమని అడుగుతున్నాము. ఆ బౌన్సర్స్ చాలామంది ఉన్నారు, హిందువులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా మన అందరూ ఒక ఉపాధి కల్పించినట్టుగా కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా మన ధర్మాన్ని కాపాడుతున్నట్టుగా కూడా ఉంటుంది. మన పని చెప్పకపోతే కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా మనం పట్టించుకోరు. హిందువులు మాకేముంది అని అనుకుంటారు. ఇవన్నీ కాదు. సో మన వాళ్ళని మనమే ఎంకరేజ్ చేసుకుంటాం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఈ పాటలు, ఈ డ్యాన్సులు ఇవన్నీ కూడా రికార్డింగ్ డ్యాన్సులు లాగా పెట్టకుండా మంచిగా గర్బాకి సంబంధించిన డ్యాన్సులు అట్లాంటివి కూడా ఒక పద్ధతిగా చేసుకుంటే బాగుంటుంది. వాతావరణం కూడా మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకి నా ధన్యవాదాలు. भगवान हिंदू धर्म के भगवान को मानते ही नहीं तो उनकी ज़रूरत नहीं है हमारे इस इवेंट ऑर्गेनाइज करने की। हमारे धर्म के कार्य में उनका कोई दखल हमको पसंद नहीं है। तो और इसके अलावा हम चाहते हैं कि जितने भी बाउंसर्स है वो इवेंट में वो हमारे खुद के हिंदू धर्म के हो। अगर उनके पास नहीं है तो वो ऑर्गेनाइजर्स हमको संपर्क कर सकते हैं। बजरंग सेना को हम जो भी चाहिए उनको हर तरह से सहायता करेंगे। बाउंसर हो, ऑर्गेनाइजिंग में, इवेंट में, डीजे में या हर किसी तरह से हम चाहते हैं कि उनको सपोर्ट करें। जहाँ तक हो सकता है हम अपने लोगों को मदद करेंगे तो अच्छा होगा। बिजनेस, उनका बिजनेस भी बढ़ेगा, अपने लोगों का अपना धर्म भी बचेगा। और इसके अलावा ये नवरात्रियों में गरबा और दांडिया में बहुत सा लव जिहाद का केस होता है। तो इसीलिए हम निवेदन करते हैं जितने भी लोग जो दांडिया या गरबा खेलने आते हैं उनकी अच्छी तरह से जांच हो। वो ना तो इस्लाम से संबंधित और ना ही क्रिश्चियन से संबंधित हो, सिर्फ और सिर्फ हिंदू हो। इसमें और एक बात है,
जितने भी ये क्रिश्चियंस है इनको पहचानना बहुत मुश्किल होता है, क्योंकि इनका नाम और सब दिखावा उखावा सब हिंदू धर्म के तरह होता है, तो इनको पहचानना बहुत मुश्किल होता है। तो हम ये चाहते हैं जो भी औरत हो, बहन बेटी हो, उनको तिलक लगाए, और जो मर्द है उनको कलावा पहनाए और उनसे बोलने लगाए जय माता दी, जय श्री राम, तभी उनको अंदर भेजे, वरना अंदर मत भेजे। ये निवेदन करते हैं। और हमारे बजरंग सेना के कार्यकर्ता हर जगह होंगे, जिसे भी कभी भी ज़रूरत पड़े या उनको लगे हमारी सहायता की ज़रूरत है तो हमें कांटेक्ट कर सकते हैं। जय श्री राम। विजयदशमी की अडवांस शुभकामनाएं सबको। విజయదశమి నాడు మనము గర్బా చేసుకుంటాము, ప్రతిసారి నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటాము. కాబట్టి నవరాత్రుల్లో ఆడపిల్లలు, మన ఇంట్లో చెల్లెలు, అమ్మలు అందరూ కలిసి గర్బా చేసుకుంటారు. కానీ మన డ్రెస్సెస్ అన్ని ఎలా ఉండాలంటే శారీలు వేసుకోవాలా, లేకపోతే కుర్తాలు మిగతా అన్ని మొగోళ్ళు వేసుకొని దాని తర్వాత అక్కడ మనం చేసుకుంటే పార్టిసిపేట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంతమంది వచ్చి పిల్లల్ని నడిపిస్తూ ఉంటారు, కాకుండా మా బజరంగ్ సేన వాళ్ళందరూ మఫ్టీలో ఉంటారు, సివిల్స్లో. కాబట్టి ఎవరికైనా కానీ ఏమైనా ప్రాబ్లం అయినా మా వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి డెఫినెట్లీ అందరు కలిసి విజయదశమి, ఒక చెడుని జయించడం అనేది విజయం చేసేది విజయదశమి. కాబట్టి జై శ్రీరామ్.